మాఘపురాణము 8వ అధ్యాయము విద్యాధర పుత్రిక వృత్తాంతము. హిమాచల తనయ పార్వతి వినుము. పూర్వకాలమున ఒక విద్యాధర కన్యక మాఘమాసమున స్నానవ్రతమాచరించి శ్రీహరిని భక్తుని భర్తగా పొంది అంతమందు హరి సన్నిధానమును చేరును అని శంకరుడు చెప్పగా వినిన పార్వతి, దయాసముద్ర శంకర, విద్యాధర కన్యక ఎచట మాఘస్నానం ఆచరించినది, ఎట్లు హరిభక్తుని భర్తగా పొందింది చెప్పమని అడిగిను. దేవతా సంభవుడైన విద్యాధరుడు సంతానమును కోరుచు గంగానదీ తీరమందు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసెను. అతడు ఇంద్రియములను నిగ్రహించి చలి వేడి మొదలగు వాతావరణములను సహించుచు బ్రహ్మను గూర్చి మంత్రమును జపించుచు మనస్సున శ్రీహరిని ధ్యానించుచు 1000 దివ్య సంవత్సరములు తపస్సు చేసెను. ఇట్లు తపస్సు చేయుచున్న విద్యాధరునికి 1000 దివ్య సంవత్సరముల పిదప బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అతనితో, విద్యాధర వినుము, నేను బ్రహ్మదేవుడను. నీవు చేయుచున్న గొప్ప తపస్సుకు మెచ్చితిని. నీవు కోరిన వరం ఇచ్చేదను, అడుగుము అని చెప్పెను. విద్యాధరుడు అంతటా బ్రహ్మదేవ, నేను పుత్రార్థినై తపస్సు చేయుచున్నాను, కాన నాకు పుత్రుణ్ణి ప్రసాదించు అని వేడును. బ్రహ్మదేవుడు విద్యాధరునితో, ఓయి, నీకు పుత్ర సంతాన ప్రాప్తి లేదు. అయినను నీ తపస్సుకు మెచ్చి నేను ఒక వరం ఇచ్చుచున్నాను, నీకు ఆడపిల్ల పుట్టును అని చెప్పెను. విద్యాధరుడు అందుకు సంతోషించి బ్రహ్మకు నమస్కరించెను. బ్రహ్మదేవుని వరప్రసాదము చేత విద్యాధరుని భార్య ఆడపిల్లను కనెను. విద్యాధర బాలిక క్రమముగా పెరిగి పెద్దదయ్యను. సుందర రూపము, చంద్రుని వంటి ముఖము, మందహాసము, చెంపక పుష్పకాంతి వంటి కాంతి, వికసించిన సంపెంగ పుష్పం వంటి ముక్కు, విశాలమైన నేత్రములు, యోగ్యమైన నడవడి, మదించిన ఏనుగు నడక వంటి నడక, సౌందర్యమును వెలుబుచ్చు శోభన కాంతయు కలిగిన ఆ రూపవతేగు పుత్రికను చూచి విద్యాధరుడు సంతోషించెను. పెండ్లి విషయమై వరుడు ఎవ్వరిని చూచినా బాగుండును అని అనుకొనెను. అల్లుని తన ఇంటి అందే తన స్వాధీనం అందే ఉంచుకొందును అని పలు విధములుగా యోచించుచుండెను. అంతటా ఒక రాక్షసుడు తన కులదేవతయగు మాయాదేవిని పూజించి ఆమె వలన వరమును పొంది ఆ వరప్రభావమున సమస్త శాస్త్రార్థములు, సమస్త విద్యలను, వేదములను, వేదాంగములను తెలిసినవాడై వాని యందు ప్రవీణ్యుడై శాస్త్రార్థవాదములను జయు సమర్థుడై మాయాదృష్టి చేయగల విద్యా పరిపూర్ణుడై మాయాయుద్ధ విశారదుడై కామరూపమును పొందు శక్తి కలవాడై అంతటయు తృప్తి చెందక త్రిశూలమును పొందకోరి కలవాడై ద్రోణపర్వతం మీద తపస్సు చేయ ప్రారంభించెను. ఆ ద్రోణపర్వతము సమస్తమైన జంతువులకు ఆశ్రయమును సుఖమును ఇచ్చునది. అనేక విధములకు మృగ సమూహము చేత నిండి ఉండినది. శకోరములు, సారకములు లోనగు పక్షిగణముల చేతను విద్యాధరులు, కిన్నెరలు, గుహ్యక అప్సరసలు, ఇతర దేవతాగణముల చేత సేవింపబడుచుండెను. ఆ పర్వతం అందొక సమతల ప్రదేశమున బిల్వవృక్ష మూలమున దయాస్వరూపుడైన నన్ను గూర్చి ఆ రాక్షసుడు త్రిశూలమునకై తపస్సు చేసెను. కాలి యొక్క చిటికన వేలు భూమిపై మోపి కొంచెమైనను చలములేక ఊర్ధ్వముఖము గలవాడై చేతులు జోడించి ఊర్ధబాహుడై నన్ను గూర్చి మంత్రములను ఉచ్చరించుచు 1 సంవత్సరం పాటు తీవ్ర తపస్సు చేసెను అని శివుడు చెప్పెను. ఆ రాక్షసుడు చేయుచున్న తపస్సునకు నేను మెచ్చి వరమిచ్చి పలుకగా ఆ రాక్షసుడు నా చేతనున్న త్రిశూలము ఇమ్మని అడిగాను. అంతటా త్రిశూలమును వానికి ఇచ్చి తిని, మరియు నా శూలము శత్రువుల చేత ఎప్పుడు పడునో అప్పుడే నీకు మరణం సంభవించును అని కూడా చెప్పి తిని. రాక్షసుడు అంత నాతో ఇట్లనెను, శంకర, నీ వశమందున్న త్రిశూలము నా చేతికి వచ్చినది. నాకు శత్రువులు ఎచటనున్నారు? అయినను నా చేతి నుండి శత్రువుల హస్తమునెందునట్లు చేరును? నేనెట్లు త్రిశూలమును వదులుదును అని పలుకుచుండగా నేనచ్చట అంతర్ధానమైతిని. ఆ రాక్షసుడు భయపెట్టుచు నా త్రిశూలమును చేతబూని 3 లోకములు తిరిగెను. నాతో సమానము అగుటకు లేదు కదా అతడు అని చెప్పుచు సముద్ర మధ్యమున లోతైన నీటి యందు ఒక పట్టణం నిర్మించెను. ఆ పట్టణము ప్రాకారములచే నిండినది. 4 ద్వారములతో శోభిల్లున్నది. మేడలు అనేకములు కలది. బంగారు వికారమైన తోరణముల చేత అలంకరింపబడినది. ప్రపంచమున ఇట్టి పట్టణమే లేదు అని అట్లుండెను. ఇదంతయు రాక్షసుని మాయాజాలం వలన సంభవించినది. ఈ నగరమును నిర్మించి సంతసముతో రాక్షసుడు ఇట్లు ఆలోచించెను, నాకు సుందర రూపవతియగు భార్య ఎచ్చటి దొరుకును? దేవతా స్త్రీ
స్త్రీలతో సంభోగము నాకు దోషమును కలిగించుచున్నది. వివాహము కాని కన్య నాకు కావలెను. అట్టి కన్యను లోకమందు వెతికి తెచ్చుకొందునని రాక్షసుడు బయలుదేరెను. మరియు భూలోకము మొదలగు 14 లోకములు వెతికి రాక్షసలోకము, దేవలోకము, మునిలోకము, మానవలోకము అందు క్రమముగా వెతుకుచు దేవతాలోకమందు గల విద్యాధరుని పుత్రిక నీటికొండను నెత్తిన పెట్టుకొని తండ్రి ఇంటికి వెలుచుండగా చూచి తన రాక్షస రూపమును వదిలి మన్మథుని వలె ప్రకాశించుచు తనను వరింపమని కోరెను. రాక్షసుని పలుకులు విని విద్యాధర పుత్రి ఇట్లు చెప్పెను, నా తండ్రి ఇంటి వద్దనున్నాడు, నీవు అతనిని అడుగుము. అంత రాక్షసుడు విద్యాధరుని వద్దకు పోయి అతని పుత్రికను తనకిచ్చి పెండ్లి చేయమని అడిగెను. అతడు నిరాకరించెను. రాక్షసుడు అంతటా మిక్కిలి విచారం గలవాడై ఆ గ్రామమందు కొంత దూరము నెమ్మదిగా నడిచి కామరూపములో ధరించి అయినను పెండ్లి ఆ కన్యనే మాత్రమే పెండ్లాడునని నిశ్చయించుకొని పూర్వమందువలే ఉదక కలశమును కొని తెచ్చుకున్న విద్యాధరుని కన్యకను హరించెను. మరియు బలాత్కారముగా ఆమెను చంకనిడుకొని తన గృహమునకు గొంపోయి తన కోరిక తీరిందని సంతసించెను. విద్యాధరుడు కూతుణ్ణి కానక విచారించుచుండెను. రాక్షసుడా విద్యాధర కన్యకను శుభకాలమున పెండ్లి చేసుకుని నిశ్చయించి లగ్న నిశ్చయమునకై బ్రహ్మదేవుని వద్దకు పోయెను. బ్రహ్మదేవుడు రాక్షసునితో, ఓయి నీవు వివాహమాడుటకు 8 నెలలు గడువవలెను, ఆపై మంచిదగును అని చెప్పెను. వాడును అట్లే అని అంగీకరించి విద్యాధరుని పుత్రికతో ఇట్లనెను, కళ్యాణి 8 మాసముల తదనంతరము మంచి లగ్నమున మంచి తిథియందు నిన్ను పెండ్లాడగలను. నిన్ను అంతవరకు నేను ముట్టనే నెరను. నీవు సుఖముగా నుండును. స్వర్గలోకమున లోకములందు గల అమూల్యమైన రత్నములు మొదలగునవి వానిలో నీకేమి కావాలనో చెప్పు, వాటన్నింటినీ తెచ్చి నీకు ఇచ్చెదను. నీకేమీ భయము లేదు అని పలికిన రాక్షసుని పలుకులకు విద్యాధరి కన్యక దీనత్వము నొంది ఏమయూ పలుకక ఓరకుండెను. పిమ్మట రాక్షసుడు ప్రార్థించగా కొంతసేపటికి ఇట్లనెను, రాక్షస, నాకే వస్తువు అక్కర్లేదు, నాకు అన్నీ కలవు. నాకు కావలసినప్పుడు నీతో చెప్పెదను. నాకు సోమవారం సాయంకాలమందు శివదర్శన వ్రతము కలదు. దానికి లింగము ఎచ్చట ప్రతిష్ఠించితివో చెప్పుము అని అడిగెను. ఆ రాక్షసుడు ఆ చిన్నదానిని తన ఇంటి నుండి పాతాళమునకు తీసుకుని పోయి అచ్చట గల హాటకేశ్వర స్వామిని చూపెను. విద్యాధర కన్యక అందువలన సంతోషించెను. వాడును స్వేచ్ఛగా నిర్భయముగా తిరుగుచుండెను. విద్యాధర కన్యకయు ప్రతి సోమవారము పాతాళమున గల హాటకేశ్వరిని దర్శించుచుండెను. పాతాళలోకమున అందరూ ప్రతిదినము సాయంకాలమున ఈశ్వర దర్శనార్థము హాటకేశ్వరాలయముకు వచ్చి స్వామిని దర్శించి వెళ్ళుచుందురు. అంతటా నారదుడు ముల్లోకములందు పర్యటించుచు పాతాళముకు చేరును. మరియు ఈశ్వర దర్శనార్థే హాటకేశ్వర స్వామి ఆలయమును చేరును. అచట సోమవార వ్రత దీక్ష గల విద్యాధర కన్యక ప్రదోషకాలమున హాటకేశ్వర ఆలయమునకు వచ్చెను. నారదుడు ఆ కన్యకను చూచి, చిన్నదానా, నీవిచ్చటకేల వచ్చితివి? నాకు ఆశ్చర్యం కలుగుచున్నది. నేను నారదుడను, భయము లేదు, చెప్పుము అని అడుగగా విద్యాధర కన్యక నారదుడితో ఇట్లు అనెను, మహానుభావ వినుము. దుర్మార్గుడైన రాక్షసుడొకడు నా తండ్రి ఇంటి నుండి నన్ను తెచ్చి సముద్ర మధ్యమును గల పట్టణమందు ఉంచెను. 8 నెలలు గడువు తర్వాత అతడు నన్ను పెండ్లి ఆడదలచెను మరియు నన్ను లోబర్చుకొందును అని పలికెను. నారదుడు, బాలిక, భయపడకుము. నీకు శ్రీహరి భక్తుడైన భర్తను నీవున్న సముద్ర మధ్యమందు గల ఇంటికి తెచ్చేదను. అందులోకొక ఉపాయము చెప్పెదను. ఈ శివునికి ముందర భాగమున మానసమను సరస్సు కలదు. నువ్వు సూర్యుడు ఉదయించుచుండగా ఆ సరస్సున మాఘస్నానము చేయము. ఇక 15 దినములకు మాఘమాసం వచ్చును. స్నానము చేయుటకు పిమ్మట నీటియందు గాని స్థలమునందు గాని భక్తితో శ్రీహరిని పువ్వుల చేత అగరు చందన ప్రదక్షిణ నమస్కారముల చేతను పూజ చేయము. మాఘమాసాధిపతి మాధవుడు కాన నీ అభీష్టములన్నీ తప్పక నెరవేరగలవు. మాఘమాసమున స్నానం చేయువాడు కన్యను కోరిన కన్యయు, ధనము వాంఛించినవాడు ధనమును, పతిని కోరిన స్త్రీ పతిని, పుత్రులను కోరువారు పుత్రులను, స్వర్గమును అభిలషించువారు స్వర్గమును, భార్యను పొందగోరువారు భార్యను, రాజ్యమును కావలసిన వారు రాజ్యమును, జ్ఞానము కోరువారు జ్ఞానమును, మోక్షకామి మోక్షమును పొందగలడు. కావున మకరమందు సూర్యుడు ఉండగా మాఘస్నానము చేయుము. దానివలన నీ కోరిక సిద్ధించును, సంశయము లేదు. నా మాట నమ్మము అని నారదుడు చెప్పి వెడలెను. నారదుని పలుకులు విని మాఘమాసమునికై విద్యాధర కన్యక నిరీక్షించుచుండెను. సరిగా
15 దినములకు మాఘమాసము ఏతెంచును. సూర్యుడు మకరమందుండగా విద్యాధర కన్నిక హాటకేశ్వరుని ముందరగల సరస్సునందు ప్రాతకాలమున మాఘస్నానము చేసి అనేక రీతుల హరిని పూజించి ఆ నెలంతా స్నాన పూజాధికములచే వ్రతము జరిపి నారదుని స్మరణ గావించుచుండెను. నారదుడు సమస్త దేశములు తిరుగుచు సౌరాష్ట్ర దేశమునకు వెళ్ళి సదా శ్రీహరిని పూజించు ఆ దేశాధిపతియగు హరిద్రతుని గాంచెను. ఆ రాజును భూమి మొదలు ఆకాశము వరకు నిండి ఉన్న సమస్త జీవకోటులను, కుమారుణ్ణి, తండ్రిని, గురువుని, సేవకుని, పశువును, మనుష్యుని, చండాలుని, కుక్కని, పాపుని, అణువును, పరమాణువును, గోవును, వృక్షమును, గృహమును, బ్రహ్మదేవుని మొదలు దోమ వరకు గల ఏ వస్తువునైనను కూడా హరితో సమానముగా చూచెడివాడు తలచుచూ కీర్తించుచూ ఉండెను. ఎవరినైనాను పిలిచినప్పుడు హరినామస్మరణ ఉచ్చరించుచు ఎచ్చటికేగనను విష్ణువుని కీర్తించుచు మాట్లాడినప్పుడు మాధవుని ఆరాధించుచు స్వీకరించినప్పుడు గోవిందుని తలుచుచు భోజన కాలమున దామోదరుని స్మరించుచు నిద్ర నుండి లేచువేళ కేశవుని ప్రార్థించుచు నిద్రించుతరి నారసింహుని ఎంచెను. నిద్రా సమయమున శ్రీకృష్ణుని నిలుపుచు కేళీ విలాసములందు కామజనకుని కనుగొనుచు సంచారము చేయనప్పుడు వామనుణ్ణి మనమున చేయుచు కష్టకాలమందు ఋషికేశుని తలంచుచు సంతోషమున శ్రీధరుణ్ణి సత్కరించుచు ఉండెను. ఈ రీతిగా నిరంతరమును విష్ణుదేవుని ధ్యానింపుచు మిక్కిలి తేజస్సుతో హరికథలను వినుచు సమస్తమును విష్ణుమయముగా చూచెడివాడు ఆ రాజు. నారదుడు ఆ రాజును చూడబోగా అతడు నారదుణ్ణి అనేక రీతులు పూజించి వందనమాచరించి సంతసపరచెను. అంత నారదుడు సౌరాష్ట్ర దేశాధిపతిని చూచి, రాజోత్తమ, ఒక విద్యాధర కన్నికను ఒక రాక్షసుడు బలవంతంగా ఎత్తుకుని పోయి సముద్ర మధ్యమందు ఉంచెను. ఆ బాలిక మిక్కిలి సుందరవతి మరియు చక్కని యౌవనమును పొందినయున్నది. కాన నీవు నీ విక్రమము చేత ఆ బాలికను గొనివచ్చి భార్యగా గొనుము. ఆ రాక్షసుని వద్ద శివునిచే ప్రసాదించబడిన త్రిశూలం కలదు. నీవు ఆ శూలమును కొని దానితో వారిని సంహరింపుము అని నారదుడు పలుకగా, సౌరాష్ట్రరాజు ఆశ్చర్యము గలవాడై, మహాత్మా, సముద్ర మధ్యమందున్న రాక్షసుణ్ణి నేనెట్లు చంపగలను? ఆ విద్యాధర కన్యకను ఎట్లు నేను తీసుకుని రాగలను అని అడిగను. నారదుడు ఆ రాజుతో, రాజోత్తమ, నీవు సముద్రము దరికి పోవుము. సముద్రము నీకు దారి ఇచ్చును. ఆ మార్గమును పోయి రాక్షసునితో యుద్ధము చేసి వాని వద్ద గల శివదత్త శూలమును పొంది దానిచేతనే వాణ్ణి చంపి ఆ బాలికను తీసుకుని రమ్ము అని ఉపదేశించును. హరిద్రథుడు నారదుని పలుకులు విని రథారూఢుడై సముద్రము దరికి వెడలెను. సముద్రం ఆ రాజును చూచి రెండుగా చీలి మార్గమునిచ్చెను. ఆ మార్గమున రాజు రాక్షసపురము చేరెను. రాక్షసుడు శుభలగ్నమును కనుగొనుటకై బ్రహ్మదేవుని వద్దకు పోవునప్పుడు శివదత్తమైన త్రిశూలమును ఇంటి వద్దనే వదిలి వెడలెను. అందువలన హరిద్రథుడు ఆ ఇంటి అందున్న త్రిశూలమును గ్రహింపగలిగెను. రాక్షసుడు బ్రహ్మదేవుని వద్ద 3 దినములు ఉండి తిరిగి తన ఇంటికి వచ్చెను. ఇంటికి వచ్చేసరికి శివదత్త శూలమును ధరించి యుద్ధముకు సిద్ధముగా ఉన్న హరిద్రథుడిని చూచి మనమున రాక్షసుడు ఇట్లు తలచెను, నా ఇంటి అందెవ్వడో ప్రవేశించి త్రిశూలమును ధరించి శ్రీ మహావిష్ణువును కీర్తించుచున్నాడు. నాకు ఇట్టి విష్ణు భక్తి చేత మరణము తథ్యము. ఇది ఎట్టి తపస్సు వలననూ సిద్ధింపదు. మానవునకు ఎప్పుడైనను చావు తప్పదు. ఇట్లు విచారించి రాక్షసుడు యుద్ధ సన్నద్ధుడై రాజు మీదకి పోయిను. ఇరువురును ఘోరమైన యుద్ధము చేసిరి. హరిద్రథుడు ఆ త్రిశూలము చేత రాక్షసుని వక్షమున గొట్టెను. రాక్షసుడు ఆ దెబ్బ చేత చచ్చి వజ్రాయుధము చేత కొట్టబడిన పర్వతం వలె నేలబడెను. హరిద్రథుడు సంతోషముతో విద్యాధర కన్యకను చూచెను. ఆ కన్యకయు సిగ్గుచేత తలవంచుకొని నారదుని వచనములు స్మరించుచు సుఖమును చేకూర్చు భర్తను పొంది సంతసించెను. పిమ్మట ఆ దంపతులు ఉభయులు వారి గృహము చేరిరి. హరిద్రథుడును భార్యయు నిరంతరము శ్రీహరిని పూజించి భక్తితో మెలుగుచు అంత్యమందు జన్మరాహిత్యమును సుఖప్రదమునగు విష్ణులోకమును చేరిరి. కాన గౌరీ మాఘవ్రతమును వివరముగా తెలుసుకుని ఆచరించువాడు ఋషివరదుడై అంతమందు మోక్షమును పొందును. మేనకా కుమారి రత్నమా, మాఘమాసమున స్నానము చేసి మకరమందు సూర్యుడు ఉండగా శ్రీహరిని ధ్యానించువాడు పాతకుడైనను విష్ణు మందిరమును చేరగలడు. అట్లు చేయలేని వారు యమాలయమున అతిథులు కాగలరు. ఎవరు మాఘమాసమున బహిర్జలమందు స్నానము చేసి నారాయణ్ణి పూజింతురో, మాఘమాసమున హరికథలను ఆలకింతురో, ఆ పాదోదకమును పావనము చేయుదురో, అట్టి పుణ్యాత్ములు పురాణ పురుషుడగు పుండరీకాక్షుణ్ణి పురవరమున చేరి
పుణ్య దంపతులై సుఖమును పొందుదురు. ఈ చరిత్రమును మాఘమాసమున సదా స్నానము చేయు వ్రతము కలవారు, స్నానాంతరము వినువారు సమస్త పాపముల చేతను విడివడి మోక్షమును పొందుదురు. ఇది స్కాంద పురాణ అంతర్గతమగు మాఘ పురాణము 8వ అధ్యాయము సమాప్తము.